ఈ రోజు ఉదయం సుమారు 9:30 ప్రాంతంలో జఫర్గఢ్ ప్రాంతంలోని మా ఇల్లు ఆశ్రమం నిర్వాహకులు గాదే ఎన్నయ్య గారిని అరెస్ట్ చేయడం జరిగింది. మేము ఇక్కడే మా పిల్లలందరం కూడా అప్పుడే బ్రేక్ఫాస్ట్ చేసి అందరం ఉన్న సమయంలో వెంటనే సుమారు ఒక 30 మంది పోలీసులు ఫస్ట్ వచ్చినారు. ఆశ్రమం చుట్టుపక్కల మొత్తం కూడా నిఘా ప్రాంతంలో ఉంచినారు. చాలా మంది పోలీసులు నిఫ్టీలో రావడం ద్వారా వాళ్ళు పోలీస్ అధికారులని మాకు తెలియలేదు. కొంతమంది యూనిఫామ్ వేసుకొని మీ డాడీ ఎక్కడున్నాడు అని అందరు చుట్టుముట్టినారు. కొంతమంది లేడీ పోలీస్ వాళ్ళు కూడా వచ్చిన్నారు. మాకున్న సమాచారం అంటే మాకు ఇచ్చిన అరెస్ట్ మెమోలో ఏముందంటే పలానా యూట్యూబ్ ఛానల్లో మావోయిస్ట్ పార్టీకి మద్దతు తెలుపుతున్నట్టు, అలానే మావోయిస్ట్ పార్టీని ప్రోత్సహిస్తున్నట్టు చేసిన వీడియో ప్రకారం మేము అరెస్ట్ చేయడం జరిగింది అని అన్నారు. ఆ ఇంటర్వ్యూ ఇచ్చి కూడా 2-3 నెలలైనా కూడా ఈ రోజు కావాలని ఆదివారం నాడు కోర్టు ఉండదని తెలిసే వచ్చి ఈ రోజు అరెస్ట్ చేయడం జరిగింది. సో ఎకో ఫ్రెండ్లీ పోలీస్ అని అంటనే ఉన్నారు. ఎన్ఐఏ అధికారులు ఒక 50 మంది కూడా అంటే కనీసం మేము మా డాడీని కలుస్తాం, ఆ టైంలో ఏమైతుందని మా డాడీని కలుస్తామంటే కూడా కలవనీయలేదు. వెంటనే అరెస్ట్ చేసే ముందు ఎవరికి చెప్పాలి అని అంటే మా డాడీ ఎవరైతే ఎన్నయ్య గారు వాళ్ళ అమ్మ ఉన్నదో 97 సంవత్సరాలు, ఆమె ఈ రోజు రేపు అన్న దాంట్లో ఉంది. ప్రతిరోజు అక్కడే ఉండేవాడు. కాకపోతే అక్కడే ఉంటే ఈ ఆశ్రమాన్ని నడపాలన్నా, పిల్లలకు భోజనం పెట్టాలన్నా వాళ్ళ చదువుల ఖర్చులు కూడా లేవని మొన్ననే మళ్ళీ నిన్న సాయంత్రం ఆశ్రమానికి రావడం జరిగింది. ఈ రోజు కరెక్ట్ ఆదివారం బేస్ చేసుకొని అరెస్ట్ చేయాలన్న ఉద్దేశంతో ఈ రోజు ఆశ్రమానికి వచ్చి అరెస్ట్ చేయడం జరిగింది. సుమారు ఒక 50 మంది వచ్చినారు. ఒక 10 కార్లు వచ్చినాయి. చుట్టుపక్కల మొత్తం 10 కార్లు, ఒక పక్కన ఒక 20 మంది పోలీసులు, ఇంకో పక్కన ఒక 10 మంది పోలీసులు మొత్తం నిఘా పెట్టినారు. మళ్ళీ ఎటన్నా వెళ్ళిపోతాడేమో అని. ఇంత చుట్టుపక్కల ప్రజల మనిషి ఎటు పోడు, ఎప్పుడు ప్రజల కోసం ఉండేవాడే. ప్రజలు ఆయన అంటే మావోయిస్ట్ పార్టీకి మద్దతు ఏం పలకలేదు. ఒక తల్లి లాంటి పార్టీ అని ఎంతో కొంత ప్రేమ ఉంటది అంతే తప్ప పోయి అక్కడ పనిచేసేవాడు కాదు. ఒకవేళ అట్లనే అనుకుంటే ఈ ఆశ్రమాన్ని పెట్టేవాడే కాదు.